హారిస్ బ్రదర్స్ పట్టు ప్రపంచంలో చేసిన సరికొత్త సృష్టి గాంధర్వ పట్టు కోరికలను తీర్చే కామధేను పట్టు వేద సంబంధమైన వైదిక పట్టు సౌభాగ్యాన్ని తనతో కాలేజీలో మాట్లాడాడే కదరా? కురిపించే కనకదార అవునరా, ఇక్కడ కూడా తన కోసం వచ్చి ఉంటాడా? ఆడు సినిమాకి వచ్చి ఉంటాడురా. ఇక ఇలాగే మనకు అనుమానం వచ్చినా పట్టించుకో, తర్వాత ఎప్పుడో కమ్ములుగుద్ది, అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడే రెండు పీకెత్తే అసలు దేనికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అర్థమవుతుంది. రేయ్, నువ్వు ఆ అమ్మాయి కోసం వచ్చావు కదరా? అదేదో తన్నే అడుగు, నీకే తెలుస్తుంది. ఈరోజు కొటేషన్ ఏంటంటే, ఓ అమ్మాయి ముందు వీక్ అవ్వకుండా తోసి పారిపో. పరిగెట్టి గొప్ప ప్లేస్కి వచ్చాం. ఇక్కడ కొడితే అడిగోడు కూడా ఉన్నాడు మిమ్మల్ని. అరే పిచ్చనా, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నిన్ను కొడుతుంటే ఆడిని కొడుతుంటే నువ్వు, చూసుకోవడానికి కూడా గ్యాప్ లేకుండా తనులు తినేస్తారు. ఇది మా సర్కిల్. ఒకడి బలం ఏంటో తెలిస్తే ఆడెనకాల 100 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మన దగ్గర పోవాలంత మంది ఉన్నారు. వాళ్ళ ఆటలు ఆడుకుంటారు, మన ఆట మనం ఆడుకుందాం. ఎలవే మరి నువ్వెలవే? నైట్ మన క్వార్టర్ మనకు వచ్చేది కానీ నువ్వు మాట్లాడుకోరు.
మంది ఉండేవారు, ఇప్పుడు 5 అయ్యారు. ముగ్గురు. ఒక్కడే మిగిలేటరా. ఒకటి బలహీనత ఏంటో తెలిసినప్పుడు వాడిని కాపాడుకోవడం కూడా ఒకడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. ఆడు చిన్న చిన్న విషయాలు మామూలుగా తీసుకోడరా. ఆడు పెద్ద సైలెంట్ కిల్లర్ అని టాకు. అటు చూడు, ఏడువిడి మజ్జిగ. అలా ఆవిడ మజ్జిగ ఇచ్చిన విషయాన్నే పోస్టర్లు వేసుకుని ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే నీకేదో ఉందిరా, కన్ఫర్మ్. ముందు దాగు. తాగుతున్నావు. నీ గురించి ఆడు గొడవ పెట్టుకున్నాడు. వెళ్ళిపోరా బాబా బెంగళూరు ఏదో. ఇక్కడ అర్జున్ అంటే ఎవరమ్మా? దేనికి? ఏం లేదు, మా చైర్మన్ గారికి ఓటు వేసేవాడన్నా ఓటు వేయదలుచుకున్నావాడన్నా చాలా ఇష్టం. ఓసారి వచ్చి కలవమన్నారు. ఓట్లు ఆయన మాకేస్తాడా, మేము ఆయనకి వేస్తామా? ఆయనే రమ్మను. ఎక్కడికి రావాలి? దెబ్బేశారు సార్, మొహమాటం లేకుండా దెబ్బేశారు సార్. ఎంత దారుణంగా అంటే, కానీ ఒక విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మనలో కూడా ఇంత తెలివైనడు పుట్టాడనేది ఉంది చూసారా, దానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. సార్, ఊళ్ళో ఇస్త్రీ బట్టలేసి తిరిగి ప్రతి ఒడికి ఉద్యోగం ఇప్పించారు సార్. కానీ నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆడు తెలివి తక్కువ పక్కనెడతారా? ఏ తెలివి తక్కువడైతే కాపురం చేయడా, కంచం ముందే సుత్తండా? కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. 25 సంవత్సరాలు మై కట్టుకుని గుండెలు అవిసిలా అరిశాను సార్. ఇప్పటికింకా అరుస్తూనే ఉన్నాను సార్. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు సార్. మీరు తెలివైన సార్, అయినా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకంటే మీరు మావాళ్లే కదా సార్. మొహమాటం లేకుండా దెబ్బేశారు సార్. సార్ అతనే మన ఏంట్రా ఇది, పిలవమంటే పిలిచేయడమే. కుర్రోళ్ళు దాల్దేం తప్పు ఉంది? అబ్బాయి మీ తప్పేం లేదమ్మా, మీ పొరపాటేం లేదు. మీరు కాకపోతే ఎవరు పడతారు అమ్మాయిలు వెనకాల? మీ వయసు అలాంటిది, హార్మోన్ అలాంటి. మీ పొరపాటేం లేదు. పొరపాటు ఏమైనా ఉంటే మాకు అందమైన అమ్మాయిలు పుట్టడం, అది వచ్చింది లేనిపోను గొడవ. రే ఏమన్నా సెట్ చేయగలిగితే అక్కడ సెట్ చేయండి రా. ఎలానమ్మా ఎలానే, పాపం బోల్డ్ పని అనుకొని వచ్చి ఉంటారు. ఎలానే ఈయన మన చిట్టుబాబు గారని ఈ ఊళ్ళో ఈ తెలివితేటలన్నీ వీలే తల్లిద్దరిని కలపడానికి వాడు. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ పిలు. కుర్రోళ్ళం కదా, పెద్దగా పనులేం లేవు, బాగా ఖాళీ. మళ్ళీ కూర్చుందాం. ఇదేం చేసినా ఏం మాట్లాడినా ఇది అని చూపించుకోవడానికే కదా. చూసా